హలో గైస్, ఐఎమ్ అలేక్ రెడ్డి. టుడే ఐఎమ్ డిస్కసింగ్ విత్ యూపీఎస్సీ 2020లో ఒక క్వశ్చన్ అడిగారు. దాన్ని ఏంటంటే మనం ఎలా రాయాలనే దాని గురించి కొన్ని క్వశ్చన్స్ తీసుకొని నేను చెప్పడం జరుగుతుంది. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అండ్ టీచింగ్ ఇన్ దిస్ ఫీల్డ్ ఆల్సో. సో దట్స్ వై 2020లో ఏం అడిగారంటే, హౌ విల్ ద మెల్టింగ్ ఆఫ్ గ్లేషియర్స్ హ్యావ్ ఏ ఫార్ రీచింగ్ ఇంపాక్ట్ ఆన్ ది వాటర్ రిసోర్సెస్ ఆఫ్ ఇండియా? How will the melting of Himalayan glaciers have a far-reaching impact on the water resources of India? అంటే మనం ఎప్పుడైనా ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫాస్ట్గా 5 టైమ్స్ చదవాలి క్వశ్చన్. అప్పుడే మనకి 4 to 5 టైమ్స్ చదివినప్పుడు క్వశ్చన్ ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ మనం ఏం రాయాలి? మెల్టింగ్ ఆఫ్ హిమాలయన్ గ్లేషియర్స్, తర్వాత ఇంపాక్ట్ ఆన్ ది వాటర్ రిసోర్సెస్ ఆఫ్ ఇండియా. సో ఏంటి దీన్ని హిమాలయన్ గ్లేషియర్, ఈ క్వశ్చన్ ఏం చేస్తాం? ఫస్ట్ హిమాలయన్ యొక్క ఇంట్రడక్షన్ రాస్తాము. ఇంట్రడక్షన్ రాసి ఓకే, హిమాలయన్ ఇంట్రడక్షన్, దాని బేసిస్ మీద రివర్స్, పెరెన్నియల్, నాన్ పెరెన్నియల్ రివర్స్ అని చెప్పేసి, దెన్ కాట్మాండు బేస్డ్ అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇచ్చారు. సో అది తర్వాత ఇంపాక్ట్ ఏమేమి అవుతాయి అని ఒక ఫార్మాట్లో మనం రాయాలి. ఇంట్రడక్షన్ ఏమి ఇవ్వాలి? నేనేం రాసా అంటే ఇక్కడ, ద హిమాలయన్ గ్లేషియర్ ఆఫెన్ టర్మ్డ్ యాజ్ వాటర్ టవర్స్ ఆఫ్ ఏషియా. అంటే హిమాలయన్ అనేది వాటర్ టవర్స్ ఆఫ్ ఏషియాగా కన్సిడర్ చేస్తారు సమ్ ఆఫ్ ది పర్సన్స్. అండ్ ఆల్సో దీన్ని ఏమంటామంటే రివర్ సిస్టమ్ ఫీడింగ్ ఆఫ్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్. ఎందుకంటే హిమాలయ అనేది ఇండియాకి ఒక్కటే కాదు ఫీడింగ్. ఓకే, మనకున్న ఇండియన్ సబ్ కాంటినెంట్ లైక్ నేపాల్, భూటాన్, శ్రీలంక, వెస్ట్ బెంగాల్, పాకిస్తాన్, వీటన్నిటికి కూడా సబ్ కాంటినెంట్కి కూడా ఫీడింగ్ అనేది ఉంది హిమాలయన్ సిస్టమ్ అనేది. సో ఇట్లా ఇంట్రడక్షన్ రాస్తాం. ఒక గుడ్ అంటే దాని గురించి ఏ క్వశ్చన్ ఇచ్చినా సరికి ఒక మంచి అపీరెన్స్గా గుడ్ పాజిటివ్ వేలో ఇంట్రడక్షన్ ఇస్తే మనము వీ విల్ బి గెట్టింగ్ మోర్ మార్క్స్. సో దట్స్ వై ది హిమాలయన్ గ్లేషియర్స్ ఆఫెన్ టర్మ్డ్ యాజ్ ది వాటర్ టవర్స్ ఆఫ్ ఏషియా ఆర్ ది రివర్ సిస్టమ్ ఫీడింగ్ ఆఫ్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్. సో దట్ ఈస్ మై ఇంట్రడక్షన్. సో అండ్ ఆల్సో ఇండియా ఆల్సో has her rivers of blessing ది బోత్ పెరెన్నియల్ అండ్ నాన్ పెరెన్నియల్ రివర్స్. పెరెన్నియల్ రివర్స్ అంటే ఏంటి? గంగా, బ్రహ్మపుత్ర ఇవన్నీ కంటిన్యూస్ ఫ్లో ఉంటాయి. సో దట్స్ వై కాల్డ్ ఎస్ పెరెన్నియల్ రివర్స్. నాన్ పెరెన్నియల్ అంటే నర్మదా, తపతి, కృష్ణ అండ్ ట్రిబ్యూటరీస్, ఇవన్నిటిని మనం నాన్ పెరెన్నియల్ రివర్స్ అంటాము. సో ఇలా ఒక ఇంట్రడక్షన్. దెన్ నెక్స్ట్ పాయింట్ రాసాము. ఓకే, నెక్స్ట్ ద రిపోర్ట్ ఫ్రమ్ ది, నేను ఒక రిపోర్ట్ బేసిస్ మీద రాశాను. ఇలాంటి రాసినప్పుడు వీ విల్ బి గెట్టింగ్ మోర్ మార్క్స్. అదేంటంటే కాట్మాండు బేస్డ్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్మెంట్ రిపోర్ట్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే, ప్రెడిక్టింగ్ అప్ టు 75% ఆఫ్ ద వాల్యూమ్ లాస్ బై ది సెంచరీ. అంటే ఒక సెంచరీలో చూసుకుంటే 75% ఆఫ్ ద వాల్యూమ్ అనేది లాస్ అయిపోతున్నాము. సో దానివల్ల ఇంపాక్ట్ ఏమవుతుందంటే లైక్ ఇంపాక్టింగ్ ఏంటంటే రివర్ సిస్టము, అగ్రికల్చర్ డిపెండెన్సీ, హైడ్రో పవర్ ఎనర్జీ అంటే రీసెంట్గా మనము ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఐ థింక్ ఇన్ ఉత్తరాఖండ్లో ఒక పవర్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంటే హెవీ ఫ్లడ్స్ వచ్చేసి అక్కడున్న పవర్ ప్రాజెక్టు మనుషులు అంతా కొట్టుకొని పోవడం జరిగింది. సో మనం చాలా వరకు ఫ్లడ్స్ చూస్తాం. అంటే హిమాలయన్ గ్లేషియర్స్ సడన్గా మెల్ట్ అవ్వడం వల్ల అంటే హెవీ ఫ్లో ఆఫ్ వాటర్ పడేసి, సో అండ్ ఆల్సో మనకు హిమాలయ హెవీ టెంపరేచర్ అయినప్పుడు లైక్ ప్రెసిపిటేషన్ టెంపరేచర్ ఎక్కువైనప్పుడు ఏంటంటే వాటర్ ఎవాపరేషన్ అవుతుంది. ఎవాపరేషన్ అయ్యి క్లౌడ్స్ ఫామ్ అయిపోయి సడన్గా హెవీ రైన్ఫాల్ పడ్డప్పుడు ఏంటంటే ఫ్లడ్స్ అనేది వస్తుంది. సో ఇది ఒక ఇంపాక్ట్. అండ్ ఆల్సో క్లైమేట్ ఇండ్యూస్డ్ డిజాస్టర్స్, ఎకలాజికల్ బ్యాలెన్సెస్, సో ట్రాన్స్బౌండరీ వాటర్ కాన్ఫ్లిక్ట్స్, ఫ్లడ్స్, డ్రైనేజ్ వాటర్స్. మనము వాటర్ కాన్ఫ్లిక్ట్స్ అనేది రీసెంట్గా ఎక్కువ వాటర్ కాన్ఫ్లిక్ట్స్ మనకు ట్రిబ్యునల్స్ ఏంటి? కావేరీ ట్రిబ్యునల్ బిట్వీన్ తమిళనాడు అండ్ కర్ణాటక. అంటే ఒక వాటర్ ఇష్యూస్ అనేది ఈవెన్ మనము విత్ ఇన్ ద ఇండియాలో కూడా కాన్ఫ్లిక్ట్స్ అనేది చూస్తున్నాము. సో తెలంగాణ, ఆంధ్రాకి, సో ఇట్లా చాలా ట్రిబ్యునల్స్ అనేవి వాటర్ కాన్ఫ్లిక్ట్స్ అనేది ఉన్నాయంటే క్లైమేట్ ఇండివిజువల్ డిజాస్టర్స్, ఎకలాజీ. అంటే ఇవి చార్ట్ బేసిస్, ఒక చార్ట్ లైక్ ఫ్లో చార్ట్ రూపంలో అలా వేస్తే మనకి వీ విల్ బి గెట్టింగ్ మోర్ మార్క్స్. సో అది అలా వేసుకోవడానికి ట్రై చేయండి. రివర్ సిస్టమ్, అగ్రికల్చర్ డిపెండెన్సీ, హైడ్రో పవర్, డ్రింకింగ్ వాటర్ సప్లై, ట్రాన్స్బౌండరీ వాటర్ కాన్ఫ్లిక్ట్స్, ఎకలాజికల్ బ్యాలెన్స్, క్లైమేట్ చేంజ్, బ్రేకింగ్ ఆఫ్ డ్యామ్స్ కూడా. సపోజ్ ఇన్ 2 years బ్యాక్ ఐ థింక్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో మనము అన్నమయ్య కట్ట డ్యామ్ కూడా తెగిపోవడం జరిగింది. సో సమ్టైమ్స్ ఈవెన్ ఎక్కువ వాటర్ ఫ్లో అవ్వడం వల్ల ఏంటంటే ఎంత బాగా కట్టిన డ్యామ్స్ కూడా ఒక్కోసారి డ్యామేజ్ అయిపోతుంటాయి. సో ఇలా మనము సడన్ వాటర్ ఫాల్స్ వల్ల ఇట్లా ఇంపాక్ట్ అనేది చూస్తుంటాం. అండ్ ఆల్సో రివర్ సిస్టమ్, వాటర్ సోర్స్, హిమాలయన్ గ్లేషియర్స్ ఆర్ ఓకే, గంగా, బ్రహ్మపుత్ర, లైవ్లీహుడ్. సో అగ్రికల్చర్ డిపెండెన్సీస్, సపోజ్ ఇండియా ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద పీపుల్ డిపెండింగ్ ఆన్ ది అగ్రికల్చరల్ యాక్టివిటీ. సో దిస్ ఈస్ ద ఇంపాక్ట్ ఆన్ ది ఇరిగేషన్ సిస్టమ్ మెయిన్లీ.
and also we have to focus on sea water level rise and salinity also increase. So drinking water supply, suppose Punjab and Haryana dependency extremely on drinking water. సో ట్రాన్స్బౌండరీ వాటర్ కాన్ఫ్లిక్ట్స్, సపోజ్ మనము ఎక్కువ ఫ్లడ్ వచ్చిందనుకో వాటర్ ఫ్రెష్ వాటర్ కూడా డ్యామేజ్ అయిపోతాయి. సో దీనికి మనం మిటిగేషన్గా కొన్ని చూసుకోవచ్చు. ఏమేమి చేయొచ్చు? రీజనల్ కోఆపరేషన్, ట్రాన్స్బౌండరీ హైడ్రో పవర్ మేనేజ్మెంట్, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్, హైడ్రో ఎలక్ట్రిక్ డెవలప్మెంట్, మెల్ట్ వాటర్ వల్నరబిలిటీ ఇండెక్స్ ప్రాజెక్టు, సో ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్, బ్లాక్ కార్బన్ ఎమిషన్ రిడక్షన్, రీసెర్చ్ స్టేషన్ ఆన్ హిమాలయాస్, ఇవన్నీ పెట్టి మనం మిటిగేట్ అంటే తగ్గించడానికి కొన్ని చర్యలు తీసుకోవాలి. అవేంటి? రీజనల్ కోఆపరేషన్, ట్రాన్స్బౌండరీ హైడ్రో పవర్ మేనేజ్మెంట్, ఎర్లీ వార్నింగ్ సిస్టము, హైడ్రో ఎలక్ట్రిక్ డెవలప్మెంట్, మెల్టింగ్ వాటర్ వల్నరబిలిటీ ఇండెక్స్, ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్, బ్లాక్ కార్బన్ ఎమిషన్ రిడక్షన్, రీసెర్చ్ స్టేషన్. సో ఇలాంటివన్నీ చేయడం వల్ల మనము దాన్ని మిటిగేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మెల్టింగ్ ఆఫ్ గ్లేషియర్స్ విల్ సాల్వ్ ది స్కార్సిటీ ఆఫ్ వాటర్. అంటే మనం కంక్లూజన్లో కొన్ని ఏమేమి మనము ఛాలెంజెస్ ఉన్నాయో వాటిని అధిగమిస్తూ వాటిని ఎలా చర్యలు తీసుకుంటే తగ్గుతాయో, సో అలాంటిది ఒక పాజిటివ్ వేలో మనము కంక్లూజన్ ఇచ్చామంటే వీ విల్ బీ గెట్టింగ్ మోర్ మార్క్స్ ఇన్ ది ఎగ్జామ్. థ్యాంక్ యూ సో మచ్.